కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ తొలిత దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 106వ జయంతి వేడుకలు నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలకు నెల్లూరు డిఆర్ఓ విజయ్ కుమార్, నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు హాజరై సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరము దామోదరం సంజీవయ్య జన్మదిన సందర్భంగా చీరలు, దుప్పట్లు వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తొలిత దళిత ముఖ్యమంత్రి సంజీవయ్య ప్రజలకు అనేక సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప నాయకుడన్నారు. కుల వ్యవస్థ అధికంగా ఉన్న రోజుల్లో ముఖ్యమంత్రి కావడము ఆయనకే సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ వారిని ఆదర్శంగా తీసుకుని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ఆయన ఆశయాలు నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ప్రతి ఒక్కరూ వారి వారి పిల్లలను ఉన్నత చదువులు చదివించాలన్నారు. అనంతరము మహిళలకు దుప్పట్లు, చీరలు, అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దామోదరం సంజీవయ్య విగ్రహ కమిటీ చైర్మన్ పల్లం వెంకయ్య, దళిత సీనియర్ నాయకులు బొమ్మిన బాలచెన్నయ్య, కుడుముల సుబ్బారావు, రఘు, న్యాయవాది ఈర్ల వెంకటరమణయ్య, దళిత సంఘాల నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జయంతి సందర్భంగా మనం ఇక్కడ కలుసుకోగలిగాం. మహనీయుడు అంటరానితనం ఎక్కువగా ఉన్న రోజుల్లోనే అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఆయన చేసి స్వయం కృషితో పట్టుదలగా అత్యున్నత శిఖరాలను అధిరోహించి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి దళిత ముఖ్యమంత్రి గారు, భారతదేశ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, దేశంలోని ఎన్నో అత్యున్నత పదవులు అలంకరించారు. అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని నేటి సమాజానికి, యువతకు వారి యొక్క ఆశయాలను, వాళ్ళు చేసినటువంటి అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలని ప్రభుత్వానికి ఏ విధంగా అయితే వాళ్ళు సేవ చేశారో వారి యొక్క ఆశయాలను సమాజంలోని యువతకు మనం ఈ యొక్క జయంతి మరియు వర్ధంతుల ద్వారా నేటి సమాజానికి తెలియజేసి మంచి నడవడికి వెళ్ళిన యువకుల్ని తయారు చేసి మన దేశ అభివృద్ధికి సందర్భంగా తయారు చేయాలని మనందరం
కలిసి ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా సంతోషం వస్తాను. ఈ కార్యక్రమంలో నన్ను కూడా పాల్గొనేటట్టుగా చేసినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు. నాకు అంటే పెద్దగా మాట్లాడదా రాదు కానీ ఒకే ఒక మాట మాట్లాడతాను. జనరల్గా ముఖ్యమంత్రి స్థాయికి ఒక సామాజిక వర్గం ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఆర్థిక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆ స్థాయికి దామోదర సంజయ్ గారు 38 సంవత్సరాల వయసులో, అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా అయ్యారంటే నిజంగా ఆయన ఎంత నిజాయితీ నిబద్ధత ఉండకపోతే ఆ రోజుల్లో ఉన్న రాజకీయం కుల విచక్షణలో అయ్యారంటే గ్రేట్. నిజంగానూ ఆయనకి మనమందరం చేసి నమస్కరించాలి. ఎందుకంటే దామోదర సంజయ్ గారు చిన్న వయసులో ముఖ్యమంత్రి అవడమే కాకుండా చరిత్రలో నిలిచిపోయేటట్టుగా చాలా పథకాలు మన కోసం, ప్రజల కోసం అప్పుడున్న విజయంలో ఆయన క్రమంలో తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇప్పుడు ఉంది ప్రభుత్వ ఉద్యోగం ఉన్న అవినీతిని నిర్మూలించడానికి ఏసీబీని ఎస్టాబ్లిష్ చేసిన ఫస్ట్ ముఖ్యమంత్రి సంజయ్ గారు. అలానే చాలా ప్రాజెక్ట్స్ మనం చూస్తుంటాం. పిలిచిధార కానీ, లాభం జిల్లా కానీ, ఇంకా పిలిచింద్ర ప్రాజెక్ట్ అప్పట్లోనే ఆయన చేసిన పునాదులు. వాటితో పాటు ఎన్నో ఎడ్యుకేషన్ వ్యవస్థలో కానీ, విద్యా వ్యవస్థలో కానీ, అలానే సంక్షేమ పథకాల విషయంలో కానీ, డౌన్టౌన్లో ఉన్న వాళ్ళందరికీ పేదలకి సంక్షేమ పథకాల విషయంలో కానీ ఆయన అప్పట్లో చేసిన పథకాలు ఇప్పటికీ అవి పేదల అభివృద్ధికి ఉపయోగపడేగా చరిత్రలో ఆయన నిలిచిపోయారు. ఎందుకంటే ఆయన పరిపాలన దక్షిణే కానీ రాజకీయం తెలియని వ్యక్తి. ఎందుకంటే రాజకీయం తెలిసినోడే రాజకీయాలు ఉండగలరు. ఎందుకంటే పొలిటికల్గా స్ట్రగుల్ అవ్వాలంటే వర్గము, గ్రూపులు, కులము, డబ్బు ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లో నిలబడగలిగే స్థితి అప్పుడేముంది, ఇప్పుడేముంది. కాబట్టి అవన్నీ ఆయనకి తెలీదు. నిష్కలమైన మనస్తత్వంతో, మంచి మనసుతోటి ఆయన ఉన్నత కాలంలో రాజకీయాలుగానే ప్రజలకి సేవ చేసి గొప్ప ధన్యుడయ్యాడు. ఎందుకంటే మనకి చూస్తున్నాం, నేషనల్ పవర్ ప్లాంట్స్లో దామోదర సంజయ్ గారి పవర్ ప్లాంట్ మనకి నెల్లూరులోనే ఉంది. అలానే నేషనల్ లా కాలేజీ వైజాగ్లో ఉంది. ఇలాంటివన్నీ ఆయనకి జగస్కృతులుగా ఆయన చేసిన సేవలకి గుర్తింపుగా ఇంకా చాలా ఉన్నాయి చేసి మనం ఈరోజు పిల్లలందరికీ ఒక ఆదర్శంగా నిలవాలంటే ఇలాంటి గొప్ప వ్యక్తుల యొక్క జీవిత గాథల్ని వాళ్ళ నిలిపిన ఆదర్శాన్ని ప్రజల ద్వారా స్మరించుకుంటే పిల్లలు రాబోయే తరాల వారు వారిని ఆదర్శంగా తీసుకొని, ఎందుకంటే ఇప్పుడున్న ఈ కుళ్ళు వ్యవస్థలో అలాంటి గొప్ప వ్యక్తులు స్మరించుకుంటే భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటట్టు ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాన్ని నేను కూడా పాల్గొనడం, పెద్దలు నన్ను పిలవడం నాకు సంతోషం ఉంది. అందరికీ కృతజ్ఞతలు కూడా థ్యాంక్ యూ. ఎవరు కూడా అడ్డుకోలేదు. ఏ కులం కాదు, ఏ అగ్రవర్ణం కాదు, ఎవరు కాదు. ఇప్పుడు సొసైటీలో ఏ స్థాయిలోకైనా ఒక వ్యక్తి వచ్చాడు అంటే రెండే కారణాలు. వాడి చదువు లేదా వాడి ఆర్థిక స్థితి. రెండింటిలోనూ మనం ఉన్నతమైన స్థితికి రావాలంటే ఆర్థిక స్థితి అనేది మనకు లేదు. చదువు ద్వారానే మనకు సాధ్యం. ప్రతి కుటుంబం తమ పిల్లల్ని చదువుల పట్ల, అలానే లక్షణాలు, మంచి లక్షణాలు, క్యారెక్టర్, కాండక్ట్, చదువుతో పాటు ఉన్నతమైన విలువలతో ఈ రెండు కానీ ఉన్నాయంటే వెనకాల ఏ స్థితి అవసరం లేదు, ఏ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. ఎవరైనా ఉన్నతమైన స్థితికి రావాలంటే చదువు పట్ల మీరు శ్రద్ధ వహించేట్టుగా అందరు చూడండి. ఈ మన సోదరులందరికీ విజ్ఞప్తి చేసేది కూడా ఏదైనా సరే ఒక ఎడ్యుకేషన్ ఉద్యమం లాగా పిల్లలకు చదువుల పట్ల, వాళ్ళకైనా స్కాలర్షిప్ పట్ల ప్రభుత్వం ఇచ్చేది కాకుండా ఇంకేదైనా రూపంలో మీ రూపంలో ఆ రూపంలో సాయం చేస్తారు.